తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో తెచ్చినటువంటి భూభారతి చట్టం తెలంగాణ రైతాంగానికి అనేకమైనటువంటి బాధల నుంచి విముక్తపరిచేటువంటి చట్టం అది. ఎందుకంటే గత ప్రభుత్వము ధరణి పేరుతోటి తెచ్చి ఆ ధరణి ముసుగులో అనేక అక్రమాలు, ప్రభుత్వ భూములను వాళ్ళ సొంతం చేసుకోవడానికి చట్టాన్ని మార్చి తమకు ఇష్టం వచ్చిన రీతిలో ఆ ధరణి అనేటువంటి చట్టాన్ని వాడుకొని భూములను కాజేసిండ్రు. అట్లనే రైతులకు కూడా అనేక ఇబ్బందులు, కనీసం వాళ్ళ భూమి తప్పిపోయి వేరేటోళ్ళ పేరు మీద పడ్డా, వాళ్ళ పేరు మీద లేకపోయినా కూడా మళ్ళీ దాన్ని ఎట్లా తెచ్చుకోవాలనో అర్థం కాని పరిస్థితి. 100 ఏళ్ళ కింద భూములను అమ్ముకొని పోయినోళ్ళు ఒకవేళ రైతులు కనుక తమ పేరు మీదకి తెలిసి తెలియక నిరక్షరాస్యులుగా వారి పేరు మీదకి మార్చుకొని భూములను కూడా పాతోళ్ళు వచ్చి ఆక్రమించుకునేటువంటి పరిస్థితి గత ధరణిలో ఉండే. కానీ ఇప్పుడు ప్రతి భూమికి డిజిటలైజ్ చేసి భూదార్ అనే దాన్ని కేటాయించి భూమికి కూడా ఒక చట్టబద్ధతను ఇస్తూ ఒక భూమి డబుల్ రిజిస్ట్రేషన్ కాకుండా దాంతో పాటుగా అప్పీల్ చేసుకునే విధానాన్ని, రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసి కింది స్థాయిలో గ్రామ స్థాయిలో వాటి మీద సర్వేలు చేసి సాదా బైనామాలు సుమారు లక్షలాది ఎకరాల సాదా బైనామాల కింద ఉన్నాయి. గత ప్రభుత్వం కేసీఆర్ ధరణి తీసుకొచ్చిండు. అందులో తనకున్నటువంటి వర్గ నైజాన్ని, వర్గ స్వభావాన్ని నిండు అసెంబ్లీలో కౌలుదారుల సమస్య మీద మాట్లాడిన తీరేదైతుందో కౌలుదారులను గుర్తించాం, అనుభవదారు కాలం మొత్తం తీసిపడేస్తాం అనేది ఇంత దారుణంగా మాట్లాడడం అనేది చాలా సమాజం అంతా విస్తుపోయింది. దానికి భిన్నంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భూమాత అనేది తీసుకురావడం ద్వారా అనుభవకాలం కూడా దాన్ని తీసుకురావడం అనేది అత్యంత ఆహ్వానించదగ్గ పరిణామం. దాన్ని హర్షిస్తాను మొత్తం రైతాంగం, ప్రజలందరూ కూడా. అందుకోసం రైతు సంఘంగా కూడా ఈ చర్యను మేము పూర్తి స్థాయిలో సమర్థిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.